నాన్న ఇక్కడ పని చేయడానికి రావడానికి మళ్ళీ తక్కువ పని చేస్తున్నావు అని అంటున్నావు. మా పని మించిన పనే లేదుడా. ఆ ఒగాళ్ళు చూడు ఆడ నిమ్మ నిల్చొని చూస్తారు. నేను అందరితోటి ఏపిస్తా గాని నువ్వైతే గాని అంగుర్రి జల్ది అంగుర్రి తవ్వుర్రి. చూసినావే కోరన్నా మనకు గింత పెద్ద కొలత పెట్టిండు, వాళ్ళకేమో చిన్నగా పెట్టి. అవునే నర్సి, నీకు తెలిసి కూడా ఊకెందుకు తప్పరిస్తావే? ఆడు దాన్ని ఉంచుకునే ఆడు దానికి లైటింగ్ కొట్టేనే బట్టి వాడు దాని దగ్గరికే పోతాడు, దానికి తక్కువ పని చెప్తాడు. ఇప్పుడు పోయి దాంతో సొల్లు పెడతాడు, చూడలేవు నువ్వు. మనకెందుకు పట్టు, జర మన పని కానిచ్చుకొని మనం పోదాం గాని. ఎండ పాడుగాని ఎండ చంపుతాందిగా. మల్లిగాడు వచ్చింది కదనే, ఆ మల్లిగాడు నాకు పైసలు ఇయ్యాలి, వాడు కంటికి కనబడతాడు. నేను చూస్తున్నా అని వాడు సాటికే వస్తాడు. నువ్వు పోయి దానికే ఇచ్చినవా? ఆడు పచ్చి తాగుబోతోడు, ఆడు 700 రూపాయలు దొరుకుతుందో ఏడదాగి వంటనో అని వాడు చూస్తాడు. నువ్వు పోయి ఇంకా దానికి 2000 రూపాయలు ఇచ్చినవా? భలే ఇచ్చినవు పో. నాకేమెరకనయ్యా వాడు దాకుంటాడని. వాడు నాకు బాగా దొడికెడతాంది. నేను హాస్పిటల్ పోతా, అవ్వా జర పుణ్యం ఉంటదంటే నేను ఇచ్చి పాడైనా వాడిని ఇప్పుడు విరిచి వాడిని ఇజ్జత తీస్తావు. ఆ మొద్దు మోకని చూడాగు పని చేయమంటే ఆడ ముచ్చట పెడతాంది. కానియుర్రి మీకు కొలత చిన్నగానే పెట్టినా కానియుర్రి జల్ది. తిన్నవా లేదా లత? అంత నెరవడ్డట్టున్నావు, జరసేపు కూసోపోయినావు. ఆగో చూడుర్రి, ఆడు దాంతో ఎట్లా మాట్లాడతాను చూడుర్రి. దాన్ని కూసోమంటాడు. అబ్బో ఈయన సోకు సైకిల్ ఏదొక్తాంది కదా. నేను పోతాన్నా, అందరూ నిల్సోకుర్రి, జరా ఎక్కడోళ్ళు అక్కడ పని చేయుర్రి, సారత్తాండట చెకింగ్ కు. ఓ మాయత్తం పోలేవు. ఓరమ్మా నువ్వు తవ్వే, మేము తట్టలలో ఎత్తాడు వారబోతాం తవ్వు.